గొట్టం రే వేస్ట్ ఫెలో ఏమైందబ్బా ఏమైందబ్బా ఎల్లు అటు ఇటు చీరలు అక్కడం ఎందుకు ఎల్లు అమ్మాయిలో కూర్చోపో ఇడియట్. నా బరువు అమ్మాయి మోయలేదు మేడం. ఆహా పోనీ ఒక పని చేయి ఆ అమ్మాయిని నీ ఒళ్ళు కూర్చోబెట్టు. మేడం ఇది ఆఫీస్ మేడం, ఎలా కూర్చొని పెట్టుకుంటా? చెప్పుతో కొడతాను. ఎప్పుడు చూసినా అమ్మాయి పక్కకి వెళ్ళి మీటింగ్ పెడతావు. అసలు నువ్వు ఆఫీస్కి వచ్చి పని చేస్తున్నావా లేకపోతే పక్కకి వెళ్ళి మీటింగ్లు పెడుతున్నావా? అది కాదు మేడం, ఆ అమ్మాయికి ఏదో కోడింగ్ కొట్టడంలో కొద్ది డౌట్ వచ్చిందట. తెలుసు కదా మేడం, నేను కోడింగ్ కొట్టడంలో కొట్టిన పిండాని. లేదు మ్యామ్, రాత్రి కోటర్కి డబ్బులు అడుగుతున్నాడు. మేడం తను నా దగ్గర స్టఫ్ కి డబ్బులు తీసుకున్నాడు. మేడం ఆయన నా దగ్గర సిగరెట్ డబ్బులు తీసుకున్నాడు మేడం. నువ్వు ఊరుకోరా నాయన. అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. చెప్పుతో కొడతాను. ఇంకొకసారి కోడింగ్ నాకు కొట్టిన పిండి అన్నా అంటే కుక్కను కొట్టినట్టు కొడతాను. సారీ మేడం, ఇంకోసారి అలా రిపీట్ చేయను. ఏంటో అంతా పగబట్టేశారు నా మీద. ఆ దరిద్ర పేడు పాపి వెళ్ళి పని చూసుకో. చూస్తున్నాను. హాయ్ మేడం, భోజనం చేస్తున్నారా? లేదు, క్రికెట్ ఆడుతున్నాను. నేను బ్యాటింగ్ చేస్తూ నువ్వు బౌలింగ్ చేయి. మా ఇండియా అనుకున్నాను, కళ్ళు కూడా దొబ్బయ్యా. తినే మేడం, మీరు లైఫ్లో ఒకటి మర్చిపోయారు. ఏంటి? నవ్వు మేడం. మీరు నవ్వుతే బాగుంటారు, నవ్వకపోతే ఇంకా బాగుంటారు. వినపడింది. ఏం లేదు మేడం. ముసుకొని తిను. మేడం మీరు వంట బాగా చేస్తారా? అంటే టేస్టీ చేస్తారా, యావరేజ్ చేస్తారా? కర్రీ కావాలంటే అడుక్కో. నాకు వంట వచ్చిద్దా లేదని ఏదో టెస్టింగ్ వద్దు. తీసుకే. హా ఏంటి? అంటే పప్ప నాకు చాలా ఇష్టమని. మేడం ఇది కందిపప్పే కదా? కాదు, గన్నేరు పప్పు. తిని చచ్చిపో. నాకు ఎలాగైనా చచ్చిపోతాంలేండి. అద్భుతంగా ఉంటుంది, మహా అద్భుతంగా ఉంటుంది అంటున్నా మేడం. చూడ్డానికి సూపర్ గా ఉంది మేడం. బాగా చేస్తారు, నాకు అర్థమైపోయిందిలేండి. ఏం గొట్టం గోపాలకృష్ణ, ఏం కర్రీ తెచ్చా? మాకేమైనా ఉందా లేదా? ఆయనే అడుగు తింటుంటే ఆయన దగ్గర గీక్కు తిను. అబ్బా ఇక్కడ చికెన్ వాసన వస్తుంది. ఎక్కడబ్బా? చికెన్ కూర ఏం లేవేసిరిలా? గోంగూర వేసిరా? అబ్బా సుక్క కూర వేస్తే చికెన్ సూపర్ ఉండేది తెలుసా? వేసుకోరు మీరు కూడా. వేసుకోనా? థ్యాంక్ యూ. అమ్మయ్యా దేవుడా, ఈ పప్పు ఎలా తినాలో తెలియని అనుకునేసరికి చికెన్ తీసుకొచ్చావు. కాపాడవు తమ్మ నువ్వు. ఏంటి? అది పప్పు తినాక చికెన్ తింటా మేడం. ఛే, మేడంకి అన్నట్టుంది. అంటే రామారు తినడానికి లేట్గా వచ్చారు. అది కోడింగ్ కొట్టడంలో కొంచెం ప్రాబ్లం అయ్యి. కోడింగ్ ఎర్రర్ వచ్చిందా? నాకు చెప్పచ్చు కదా. నేను కోడింగ్ కొట్టడంలో కొట్టిన పిండి. మూసుకొని తిను, లేకపోతే మొహం పప్పు అయిపోద్ది. వద్దులేండి మేడం, పప్పు బాగుంది. పప్పు పాడైతే బాగోదు. అమ్మో త్వరగా తిని వెళ్ళి కోడింగ్ కొట్టుకోవాలి. వీడు ప్రశాంతంగా అన్నం కూడా తిననివ్వడు. వచ్చేత్తలేరా వచ్చేత్తా. అదేంటి మా రాక్షస్ మేడం లెక్కుంది.
మేడం 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 ఏంటి మేడం నడుచుకుంటూ వెళ్తున్నారు? కార్కి ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, స్టార్ట్ అవ్వట్లేదు. ఓహో మరి నువ్వేంటి నడుచుకుంటూ వెళ్తున్నావు? మేడం నా బైక్ అప్పులో తీసుకున్నాను మేడం. తాగుడు మానేస్తే అప్పులు తీరిపోతాయి కదా. మేడం నేను తాగుడు ఎప్పుడో మానేసాను తెలుసా? నేను కరాటే బాక్సింగ్ నేర్చుకుంటున్నాను. ఇప్పటికిప్పుడు 10 మందిని కొడతాను తెలుసా? అది నా టార్గెట్ ఏంటో తెలుసా మేడం? బాక్సింగ్ చేసి 100 మందిని ఒకేసారి కొట్టాలని. అబ్బో ఈ పొట్టతో వెనకాల బ్యాగ్ వేసుకుని ముందర 3 నెలలు పొట్టేసుకుని సిగ్గని పెంచట్లేదా? మేడం 1 వీక్ ఆగండి మేడం, 6 ప్యాక్ వచ్చేస్తుంది. నాకు సంబంధం లేదు నాయన. ఎవరు లేరు మేడం. మేడం ఎక్కడ మేడం వాళ్ళు? ఎక్కడ వాళ్ళ సంగతి చెప్తే ఎక్కడ మేడం? ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు? మేడం ఆ రౌడీ గారు వచ్చారని గొడ్డలు తీసుకురావడానికి ఆ ఇంటికి వెళ్ళాను మేడం. గొడ్డ దొరకలేదు మేడం. ఆయన వీళ్ళారు మేడం, కనిపించట్లేదు. అంటే మీరు ఫైటింగ్ చేసి కరాటే బాక్సింగ్ చేసి అందరిని కొట్టేశారా? కరాటే బాక్సింగ్ నేర్చుకో. బాక్సింగ్ కరాటే నేర్చుకోవాలా? అంటే మేడంకి బాక్సింగ్ కరాటే 2 వచ్చన్నట్టు. వాళ్ళని కొట్టి కూడా మేడం అయినట్టు ఉంటుంది. అమ్మో మేడంతో జాగ్రత్తగా ఉండాలి. నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.